మేము సుమారుగా ఈ గోశాలని 10 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఏంటంటే దేశవాళీ జాతి అంటే ఒక హిందూ సాంప్రదాయంలో భారతదేశంలో అదో మరి ఆ గోమాతకి ఉన్న విశిష్టతను గురించి మేము చేయడం జరుగుతుంది. ఏంటంటే గో నుంచి వచ్చి ఏదవనే ఒక పాలు, ఒక పంచకం, ఒక పేడ అంటే గోమయం అంటారు దీన్ని. దాంట్లో ఉన్న విశిష్టత గుణాల వల్ల మేము ఇది చేయడం జరుగుతుంది. ఏంటంటే మా చెరువులకి చేలకి కూడా ఈ గోపంచకాన్ని వాడటం జరుగుతుంది. ఈ పెంటను ఎరువుగా చేసి చేలకు చల్లడం జరుగుతుంది చెరువులకి. ఏంటంటే మా దగ్గర ఒంగోలు జాతి, పొంగనూరు, తార్పార్కర్, గిర్, బోని, షాహివాలా అన్ని రకాల బ్రీడులు గలవు. ఏంటంటే ఇవన్నీ కూడా ఒంగోలు జాతివే. మన భారతదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విశిష్టత గల ఆవుకి గోజాతికి పేరున్నాయి. అలాగే మా దగ్గర 6 జాతులు ఒంగోలు జాతులు. అంటే ఒంగోలు జాతులు మన దేశవాళీ 23 జాతులు ఉన్నాయి. అందులో మా దగ్గర నుంచి 6 జాతులు ఉన్నవి. వాటిని మేము సుమారుగా 10 సంవత్సరాల నుంచి డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే దీని మీద ఏదో లబ్ధి పొందడం అని కాదు, భారతీయ సంస్కృతిలో ఒక వ్యవసాయదారుడిగా చిన్నప్పటి నుంచి మాకు ఈ గోవులు, ఈ పాడి పరిశ్రమ మీద చిన్నప్పటి నుంచి కూడా మాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అందుకని చెప్పని నేను ITI చదువుకున్నాను. రాజకీయాల్లో ఉన్నా కూడా మాకు దీని మీద ఉన్న ప్రేమ నాకు రోజు వేది మనిషిని ప్రేమించే కన్నా మూగజీవాన్ని ప్రేమించి ఎంతో మంచి కలుగుద్ది, సంతోషం ఉంటుంది, మనసుకి ఆనందం కలుగుద్ది అన్న దాంతో హిందువులు హిందూ ధర్మం ప్రకారం భారతదేశంలో గోవుకున్న విశిష్టత కోసం ఈ గోవుల్ని పెంచడం జరుగుతుంది.